గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా టెక్ భారత్ సాకారం అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ భారతదేశాన్ని అగ్రపథంలో నిలుపుతున్నారని, టెక్ భారత్ను సాకారం చేస్తున్నారని యువతరంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా జెన్జెడ్ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, సైంటిస్టులు సరికొత్త అవకాశాలు సృష్టిస్తూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నారని అభినందించారు. అంతరిక్ష సేవల ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ క్యాంపస్ను గురువారం ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఉపగ్రహ ప్రయోగాల కోసం విక్రమ్-1 అనే ఆర్బిటల్ రాకెట్ను ఈ సంస్థ రూపొందించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అంతరిక్ష రంగం విస్తరణకు అంకుర సంస్థల అండ ఉంది అని చెప్పేసి ఏదైతే కొనియాడారో, ప్రశంసించారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ప్రపంచంలో మనది 3వ అతిపెద్ద స్టార్టప్ల వ్యవస్థ. హైదరాబాద్లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభం. ఇక కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు పునర్నియామకం అంటూ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ విచారణలో మాజీ సీఎం ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక చైనా, జపాన్ స్థాయి అభివృద్ధి లక్ష్యం, ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్య యువత, 3 రీజియన్లుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ప్రగతిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు. ఇక నిపుణులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయలేదేం అని హైకోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ స్థానిక పోలీసుల దర్యాప్తు సరిపోతుందా, 237 మంది సాక్షులను విచారించినా ఓ నిర్ణయానికి రాలేదా, మమ్మల్ని పర్యవేక్షించమంటారా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసెమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తు తీరుపై హైకోర్టు నిన్న తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించలేదు, కేవలం 237 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అది తప్ప వాటి ద్వారా ఏ నిర్ణయానికి వచ్చారన్న వివరాలు లేకపోవడంపై నిలదీసిన విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో పేరు పక్కనే ఈ ఆన్లైన్ కంటెంట్పై ఎవరిది బాధ్యత అన్నటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్కు నియంత్రణకు స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థ అవసరం, నిబంధనలు రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు చేసిన ఆదేశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. సుప్రీం కేంద్రానికి 4 వారాల గడువు విధించింది. అందుకోసం ఇక రూకగ్రీవాలు అంటూ సర్పంచ్ పదవికి జోరుగా వేలంపాటలు, ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వెచ్చించే యోచన, ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్న ఆశావహులు. గద్వాల జిల్లా కొండపల్లిలో 60 లక్షలు పలికిన పదవి, గొర్లఖాందొడ్డిలో 53 లక్షలు, చింతలకుంటలో 38.5 లక్షలు, శ్మశానానికి ఎకరం ఇచ్చే వారికి పదవి, వామనపల్లిలో ఆఫర్, పెళ్లిళ్లు జాతరలకు డీజేలు, చావులకు వైకుంఠరథం, ఆలయానికి ఎకరం ఇస్తాం, ఇంటి నల్లా బిల్లులు కడతా. ఖమ్మం జిల్లాలో కోటితో ఓ అభ్యర్థి మేనిఫెస్టో రిలీజ్ అంటూ ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులకు వినియోగించొచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వా నేనా అన్నట్టుగా వేలం పాటలు అవుతున్నాయి అనేదే ఈ వార్త. రూకగ్రీవాలు డబ్బు వెచ్చించి ఏకగ్రీవం అవ్వడం కోసం రూపాలు సమర్పించి అనేదే దీని అర్థం, రూకగ్రీవాలు. ఇక బీసీ బిల్లుపై ప్రధానితో చర్చలకు సిద్ధం. ప్రధాని మోదీ సమయం ఇస్తే బీసీ బిల్లుపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని ఎంపీలు కోరారు. ఇక నిర్దేశిత ఫార్మెట్లో వాయిదా తీర్మానం ఇవ్వాలని లేదా ప్రశ్నోత్తరాల టైంలో చర్చకు పెట్టాలని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలు ప్రధానమంత్రికి కలిసి వినతిపత్రం ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన నిన్న రాష్ట్ర ఎంపీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు, అటు బీజేపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ మజ్లిస్ ఎంపీల గైర్హాజరు అంటూ ఈ వార్తనిచ్చారు. బీసీ బిల్లుపై ప్రధానితో చర్చకు సిద్ధం అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నెక్స్ట్ నమస్తే తెలంగాణ
హిల్ట్ బూమరాంగ్, సర్కార్లో భూకంపం అంటూ పారిశ్రామిక భూముల పాలసీపై ప్రభుత్వంలోనే తీవ్ర వ్యతిరేకత. నిన్న మంత్రులు, నేడు ఉన్నతాధికారులు వరుస అభ్యంతరాలు. డ్రాఫ్ట్ కాపీపై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి నిరాకరణ. 5 లక్షల కోట్ల భూస్కామ్ అంటూ ఈ వార్తను ఇస్తూ పలు శాఖలతో సబ్ కమిటీ చర్చించిందంటూ డ్రాఫ్ట్ ఉంది. పాలసీ తీరును తప్పుపడుతూ డ్రాఫ్ట్పై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ససేమీరా అన్నారు. ఒక్కసారైనా సబ్ కమిటీ నాతో మాట్లాడిందే లేదు. నన్ను సంప్రదించకుండానే పాలసీ ఖరారు చేశారు. నా ప్రమేయం లేని పత్రంపై నేనెలా సంతకం చేస్తా? రేపటి రోజున కేసులొస్తే ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి ఈ వార్త. ఇక సాగు చేస్తేనే సాయం, భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కోత. ఈ యాసంగి నుంచి అమలుకు సన్నాహాలు. శాటిలైట్ సర్వేతో సాగు విస్తీర్ణం లెక్కింపు. వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగాలు. తర్వాత రాష్ట్రమంతా అమలుకు నిర్ణయం. రైతు భరోసా ఇచ్చే నాటికి శాటిలైట్ టెక్నాలజీ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం. ఇదే జరిగితే 90 లక్షల ఎకరాలకు ఎగవేత, 5,000 కోట్లు కోల్పోనున్న అన్నదాతలు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ఏపీ వార్తా విశేషాల్లో ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలను కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు పైన టాప్లో 2వ దశ భూ సమీకరణ తప్పనిసరి అంటూ వార్తనిచ్చారు. రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా, మున్సిపాలిటీగా మిగిలిపోవాలా? అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు. ఇన్ని జేఏసీలు ఎందుకు? అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడండి. మీ సమస్యలన్నీ సంక్రాంతిలోగా పరిష్కరిస్తాం. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక టెక్ భారత్ సాకారం అంటూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ భారతదేశాన్ని అగ్రపదంలో నిలుపుతున్నారని, టెక్ భారత్ను సాకారం చేస్తున్నారని యువతరంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. హైదరాబాద్లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభించిన తర్వాత ప్రధాని ప్రసంగించారు. సో జెన్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు. అంతరిక్ష రంగ విస్తరణకు అంకుర సంస్థల అండా అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక రాష్ట్రానికి దిత్వా ముప్పు అంటూ బంగాళాఖాతంలో తుఫాన్గా బలపడ్డ తీవ్ర వాయుగుండం. 4 రోజులు కొనసాగనున్న తీవ్రత. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఇష్టం కొంచెం కష్టం అంటూ కొత్త జిల్లాలు మార్పు చేర్పులపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోందనేదే ఈ వార్త. మార్కాపురంతో పాటు ప్రకాశం ఓకే, కానీ కనిగిరి డివిజన్లో కలపడంపై గిద్దలూరు నియోజకవర్గంలో వ్యతిరేకత వస్తోంది. మదనపల్లి జిల్లాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నెల్లూరుకు దూరంగా గూడూరు, వెంకటగిరి ఉన్నాయి. ఇక మడకసిర డివిజన్పై సంతృప్తి. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్యలో చేర్చడంపై అటు అభ్యంతరం వ్యక్తమవుతోంది. గన్నవరం, పెనుమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని వినతులు వస్తున్నాయి. ఇక అమరావతి ఆర్థిక హబ్, నేడు 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన చేయబోతున్నారు. రాష్ట్ర స్థాయి కార్యాలయాలు అమరావతిలో నిర్మాణం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన. పాల్గొననున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. ఎల్ఐసి, ఎస్బీఐ, ఎన్ఐఏసీఎల్తో పాటు పలు బ్యాంకుల కార్యాలయాలు. కొలువు తీరనున్న 6,514 మంది ఉద్యోగులు. రాజధానిలో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ పనులు వేగవంతంగా వెళ్తున్నాయి. 3 విభాగాలుగా 27.8 ఎకరాల కేటాయింపు. సిబ్బంది నివాసాలకు 11.5 ఎకరాలు. నెక్స్ట్ సాక్షి, నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారు పైన టాప్లో. దళితుడిగా పుట్టడమే నా తప్ప, నాయకుడిగా పుట్టాల్సింది అంటూ ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా, పేకాటపై సమాచారం ఇచ్చానని వేధింపులు, తాగుబోతులను అరెస్ట్ చేస్తే పెద్దల పేరు చెప్పి విడిపించారు. అక్రమ బియ్యం రవాణా వాహనంతో నన్ను తొక్కించేస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు. నన్ను డీఎస్పీ ఆఫీస్కు పిలిపించి హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు. కలకలం రేపుతున్న హోంగార్డ్ సెల్ఫీ వీడియో అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. ధాన్యం దళారుల భోజ్యం అంటూ పంట కొనుగోలులో పూర్తిగా చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం. మిల్లర్లు, దళారుల ఇష్టారాజ్యానికి పచ్చజెండా. 2-3 గ్రామాలను ఓ దళారికి అప్పగించిన వైనం. గోనె సంచులు లేవు, టార్పాలిన్లు లేవు, రవాణా వాహనాలు లేవు, కొనుగోలు కేంద్రాలు లేవు. అన్నీ దళారుల గుప్పిట్లోనే. వారు చెప్పిందే రేటు, అతి తక్కువ ధరకు అడుగుతూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్న దుస్థితి. మిల్లులోకి రైతు నేరుగా ప్రవేశించే సిచ్యువేషన్ లేదు. ఏ దశలోనూ కనిపించని సర్కార్ పర్యవేక్షణ. పంట కొనుగోలు చేద్దామనే చిత్తశుద్ధి అంతకంటే లేదు.
ఉత్సవ కేంద్రాలుగా మారిన ఆర్బీకేలు, సొసైటీలు. వెరసి 75 కిలోల బస్తాకు 400 నుంచి 500 నష్టపోతున్న రైతులు. సర్కార్ కుట్రలకు తోడు తుఫాన్ హెచ్చరికలతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందనేదే ఈ వార్త. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.